మానవ సంబంధాలు మంట కలిసిపోతున్న నేటి కాలంలో ఒక కుటుంబం ఎలా ఉండాలో నేర్పే అద్భుత కావ్యం రామాయణం. రామాయణం అంటే కేవలం రాముడు రావణుడిని చంపటం మాత్రమే కాదు, అది ఒక ధర్మ పరిణామం. రామాయణం కుటుంబ వ్యవస్థకు, దంపతుల అనుబంధానికి, సోదర ప్రేమకు ప్రతిబింబం. ఆదర్శవంతమైన విలువలను నేర్పే ఒక జీవన మార్గదర్శిని. రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు పాత్రల ద్వారా త్యాగం, పెద్దల పట్ల గౌరవం, బాధ్యతలను ఈ కావ్యం ప్రబోధిస్తుంది. దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన మాట కోసం రాముడు అడవికి వెళ్ళాడు. ఇక్కడ మనం గమనించాల్సింది రాముడి త్యాగం మాత్రమే కాదు, తండ్రి పట్ల ఉన్న గౌరవం. నాన్నగారి మాట తప్పకూడదు అనే ఆలోచన రాముడిది. నేటి కాలంలో పిల్లలు తల్లిదండ్రుల నిర్ణయాలను గౌరవించటం, వారి గౌరవాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో ఇది నేర్పుతుంది. ఇక రాముడు తనను అడవికి పంపిన కైకేయిని ఎప్పుడూ నిందించలేదు. వనవాసం నుండి తిరిగి వచ్చాక కూడా ఆమె పాదాలకు నమస్కరించాడు. కుటుంబంలో పొరపాట్లు జరిగినప్పుడు కక్షలు పెంచుకోకుండా క్షమాగుణంతో మెలిగితేనే ఆ ఇల్లు నందనవనము అవుతుందని ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆస్తి కోసం, పదవి కోసం కొట్టుకునే ఈ రోజుల్లో రామాయణంలోని సోదరులు అద్భుతం. తన అన్నయ్య సేవ కోసం తన వ్యక్తిగత సుఖాలను, భార్యను వదిలి 14 ఏళ్లు నీడలా అనుసరించాడు లక్ష్మణుడు. ఇది సేవాభావానికి నిదర్శనం. ఇక సింహాసనం దక్కినా ఇది నాది కాదు అని తిరస్కరించిన త్యాగమూర్తి భరతుడు. సోదరుల మధ్య ఉండాల్సిన ప్రేమ తప్ప స్పర్ధలు కాదని వీరు నిరూపించారు. రామాయణంలో సీతారాముల అనుబంధం కేవలం ఒక భార్యాభర్తల కథ మాత్రమే కాదు, అది ఒక ఆదర్శవంతమైన జీవన సహధర్మం. కష్టాల్లో ఉన్నప్పుడు భర్తను వదిలి వెళ్ళడం కాదు, భర్త అడుగులో అడుగు వేయటం భార్య ధర్మమని సీతమ్మ చూపింది. అలాగే రావణుడు ఎంతగా ప్రలోభపెట్టినా సీతమ్మ మనసు చెలించలేదు. రాముడు సీతను ఎప్పుడూ తన శక్తిగా, తన గౌరవంగా భావించాడు. అందుకే ఆమె అపహరణకు గురైనప్పుడు ఆమెను రక్షించడాన్ని తన ధర్మంగా భావించి పోరాడాడు. అదే భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అచంచలమైన నమ్మకం. అదే కుటుంబానికి పునాది. ఇది నేటి కాలంలో ప్రతి భార్య, భర్త తెలుసుకోవాల్సిన విషయం. రామాయణం పాతకాలం నాటి కథ కాదు, అది మన నిత్య జీవితంలో ప్రతిక్షణం ఆచరించాల్సిన జీవన విధానం. ఇంట్లో రాముడి లాంటి కొడుకు, సీతమ్మ లాంటి కోడలు, లక్ష్మణ భరతుల వంటి సోదరులు ఉంటే ఆ ఇల్లే ఒక అయోధ్య. మనమందరం రామాయణ సారాన్ని అర్థం చేసుకుని మన కుటుంబాల్లో ప్రేమను, ధర్మాన్ని నింపుకుందాం.